నీట్ పేపర్ మాఫియాను అరికట్టడంలో నరేంద్ర మోదీ చంద్రబాబు ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి జేబీ ఉల్లా, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వెంకటరమణ వారి బృందాలతో విద్యాసంస్థలు ప్రశాంతంగా బంద్ చేయడం జరిగింది. నగరంలో 27వ డివిజన్ గౌస్ నగర్లోని కార్పొరేషన్ ఉర్దూ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అందులో భాగంగా 2 రోజుల కిందట ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ మారు కూడా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించి పాఠశాల సమస్యలు తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించడం, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. మన కడప నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో కార్పొరేషన్ ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ప్రియతమ నాయకుడు అలాగే పేదల ఆశాజ్యోతి విద్యార్థులకు వెన్నెందుండిగా ఉండే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిన్న 22వ తేదీన 23వ తేదీన తల్లికి వందనము వేసినారు. ఈరోజు 24వ తేదీన పీటీఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0 అని ఈ మీటింగ్ అరేంజ్ చేసినారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే మన స్కూల్లో ఉండే సమస్యలను ఏదైతే ఉన్నాయో మేజర్ సమస్యలను ఇక్కడ మనం అందరూ పర్యవేక్షించాలి. అలాగే పిల్లలకు ఆటా పోటీలలో పిల్లలకు ప్రాధాన్యతగా వాళ్లకు బహుమతులు ఇవ్వడము, అలాగే పిల్లలతో ముచ్చట ఇవ్వడము, అలాగే వాళ్లతో ఏమైనా సమస్యలు ఉండే అడగడము, అలాగే మన టీచర్లు కానీ మన పేరెంట్స్ కానీ చాలా సంవత్సరాన్ని ఒకసారి మీట్ అయ్యి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక ముచ్చటగా ఇక్కడ జరిగే సమావేశం ఇది. పీటీఎం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే విద్య అనేది పేదరికానికి అడ్డు రాకూడదు అని ఒక సంకల్పంతో మన నారా లోకేష్ అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఒక సంకల్పం కళ అది. ఆ కళని నెరవేయడానికి ఈ పీటీఎం అనేది పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్ ఇది నిజంగా అద్భుతమైన ఇక్కడ రెస్పాన్స్ ఉంది. మన తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి అయినది. ఈ 2 సంవత్సరాల్లో ఈ 2వ సంవత్సరంలో కూడా మీరు చూసినారు ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ స్కూల్లో ఉంది. అలాగే పిల్లల క్రమశిక్షణ కానీ, అలాగే మరీ ముఖ్యంగా మన అయ్యవార్లు అయితే సార్లు అయితే మరీ ముఖ్యంగా పిల్లలకు మంచి పాఠాలతో తక్కదిద్ది వాళ్ళ ఉన్నత భవిష్యత్తును తీర్చడానికి వాళ్ళు సంకల్పం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ పీటీఎం మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అమానుల్లా గారికి సారథ్యంలో మంచి కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో మా వంతు కూడా ఈ పీటీఎం మెగా మీటింగ్కి మా సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున చేసి పిల్లల్లో ఒక అవగాహన వచ్చినట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాను.